వై వి లాస్ట్ రివైవల్, ఉజ్జీవమును ఎందుకు కోల్పోయాం? ఎందుకంటే దేవుడు హెచ్చరిక చేస్తున్నా కూడా, ఇన్స్పైట్ ఆఫ్ గివింగ్ వార్నింగ్స్ త్రూ మెన్ ఆఫ్ గాడ్, త్రూ న్యాచురల్ కెలామిటీస్ అండ్ వేరియస్ వేస్, even though God wants to awaken us, we are still disobedient, rebellious, ముఖమును కఠినపరుచుకొని బ్రతుకుతున్న వాళ్ళం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై వీ హ్యావ్ లాస్ట్ రివైవల్. సో మై థర్డ్ మెసేజ్ వుడ్ బి, హౌ కెన్ వి హ్యావ్ రివైవల్? ఉజ్జీవమును మనం పొందుకోవాలంటే what is God expecting from us? Let me honestly tell you, revival comes from God. Don't forget this. Revival cannot be produced. Revival cannot be invented. గట్టిగా అరిచి బోధిస్తే రివైవల్ వస్తుందా? రాదు. గంభీరమైన కూడికలు పెడితే రివైవల్ వస్తుందా? రాదు. రివైవల్ comes from God. చచ్చిన వ్యక్తిని దేవుడు మాత్రమే బ్రతికించాల. ఓన్లీ గాడ్ కెన్ రివైవ్ అస్. సో వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్? మన దగ్గర నుండి దేవుడు ఏం కోరుతున్నాడు? వి హావ్ సీన్ ఏమోస్ 4th chapter లో మనం చూసాం. వెన్ గాడ్ బ్రాట్ దోస్ పెస్టిలెన్సెస్, వెన్ గాడ్ బ్రాట్ దోస్ కర్సెస్, వాట్ ఈస్ హిస్ ఎక్స్పెక్టేషన్? You should have turned to me. When you heard those warnings, you should have turned to me. But you have not turned to me. అందుకే 5th chapter లో ఈ మాట అంటాడు. Can you read 4th and 5th verse? Amos 4 and 5. 5th chapter verse 4 and 5. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల, నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. బేతేలును ఆశ్రయింపకుడి, బేతేల్ దగ్గరికి వెళ్ళొద్దు, గిల్గాల్ దగ్గరికి వెళ్ళొద్దు, బెయేర్షెబాకి వెళ్ళొద్దు. అవి కూడా చెరపట్టి నాశనం అవుతాయి. 6th verse, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. యూనో, ఈ సిచ్యువేషన్ లో నిజంగా హూ కెన్ హెల్ప్ అస్? వీఆర్ డెడ్, వీఆర్ డ్రైడ్ అప్. మనం పూర్తిగా ఎండిపోయిన స్థితిలో ఉన్నాం. అవర్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ ఇన్ ఎ బారన్ స్టేజ్. ఇట్లాంటి ఎండిపోయిన స్థితిలో మనం ఎవరి వైపు తిరగాల? బైబిల్ సేస్ సీక్ మీ. గాడ్ సేస్ సీక్ మీ. నన్ను వెతకండి. నన్ను వెతికితే మీరు బ్రతుకుతారు. ఇఫ్ యు రియల్లీ వాంట్ రివైవల్, if you really want to be alive, turn to God, not to any other things. ఇంకా దేని వైపు తిరిగినా మీకు రివైవల్ రాదు. Turn to God. This is what God is expecting. జెర్మియాలో what God said, let's see. Jeremiah 3rd chapter 1st verse. ఇర్మియా 3:1. ఒకడు తన భార్యను త్యజింపగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత, కెన్ యు కమ్ లిటిల్ డౌన్ బ్రదర్? నీవు అనేకులైన విట్టుకాండ్రతో వ్యభిచారము చేసి, నువ్వు ఎంత భయంకరమైన వ్యభిచారం చేసినా నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యు ఆర్ సో wretched, యు ఆర్ కమిటింగ్ అడల్టరీ, బట్ స్టిల్ గాడ్ సేస్ టర్న్ టు మీ. నా వైపు తిరగండి. యూనో, దిస్ ఇస్ ద కంపాషన్ ఆఫ్ గాడ్. లోకంలో ఎంత భయంకరమైన పాపం చేసినా గాడ్ ఈస్ గివింగ్ ఎ ఛాన్స్. టర్న్ టు మీ. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అలైవ్, నువ్వు మరలా బ్రతకాలనంటే టర్న్ టు మీ, హి సేస్. అండ్ రీడ్ దట్ 12th verse in the same chapter. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపు. ద్రోహం చేసిన ఇశ్రాయేలు తిరిగిరా. ఇదే యెహోవా వాక్కు. నీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను కనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. ఇదే యెహోవా. ద్రోహం చేశావు నువ్వు. ఐ వాజ్ సో ఫెయిత్ఫుల్ టు యూ. ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా ఓపిక పడుతూ, క్షమిస్తూ, అవకాశాలు ఇస్తూ, ఇవన్నీ చేస్తూ వచ్చాను. బట్ గాడ్ సేస్, ద్రోహం చేసిన ఇజ్రాయేలు, come back. Now this is God's call.
If you want to revival, if you want to a revival, come back to God. God says, నేను ఎప్పుడు కోపగించుకునేవాడిని కాదు. I am merciful. I am a gracious God. I can forgive you. But కండిషన్ ఏంటంటే యూ షుడ్ టర్న్ టు మీ. నువ్వు నా వైపు తిరగాల. 14th verse, సేమ్ చాప్టర్, జెర్మయా 3:14. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. ఇదే యెహోవా వాక్కు. తిరిగి రండి. రీడ్ 22nd verse ఆల్సో, సేమ్ చాప్టర్. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవు, నీవే మా దేవుడు అయిన యెహోవాయు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. చిల్డ్రన్, కమ్ బ్యాక్ టు మీ. మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తా. బ్రదర్, సిస్టర్, ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. When he looks at the church, when he looks at his people, we are so wretched, we are so rebellious. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎంత నమ్మకంగా కృపను కనపరుస్తున్నా, we are still దేవునికి తిరుగుబాటు చేస్తా ఉంటే, God is giving a chance and he says, come back, నా వైపు తిరగండి. 4th chapter 1st verse, 4వ అధ్యాయం 1వ వచనం. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రాను. Israel, if you want to come back, నా యొద్దకి రావు. you have to come to me only. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి. Don't go here and there. That is, if we are sick, we only go to a doctor, not a mechanic. నిజంగా మన జీవితాలు బాగుపడాలంటే we have to come to God. There is no other source. చచ్చిన స్థితిలో మనల్ని బ్రతికించేది దేవుడు మాత్రమే. Only God can revive us. So Bible says, God says, come to me. If you want to come back, come to me. 15th chapter, 19th verse. Jeremiah 15th chapter and 19th verse. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్టు నేను నిన్ను తిరిగి రప్పించును. నువ్వు నా తట్టు తిరిగితే నేను మరలా తిరిగి రప్పించేస్తాను. ఇలా జెరమయా ఎప్పుడు రాస్తున్నాడు ఈ మాట? బిఫోర్ గోయింగ్ టు ఎగ్జైల్, రైట్? ఆ బబులోనికి వెళ్ళక ముందు చెప్తున్నాడు. హీఈస్ గివింగ్ వార్నింగ్స్ ఇచ్చినా కూడా హీఈస్ గివింగ్ అన్ ఆప్షన్. ఆయన ఒక అవకాశం ఇస్తున్నాడు. టర్న్ టు మీ, నా వైపు తిరగండి, తిరిగితే మళ్ళా నా సన్నిధిలో తీసుకొస్తాను. డిడ్ దే హీడ్ టు ద వార్నింగ్స్? హెచ్చరికలు వాళ్ళు విన్నారా? వినలేదు. ఓకే, 24th chapter 7th verse, జెరమయా 24 and 7. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడగునట్లు నేను యెహోవానని నన్నెరుగు హృదయములను వారికి ఇచ్చేదను. నా తట్టు తిరిగితే మీ విశ్వాసమును బాగు చేస్తా అన్నాడు. నా తట్టు తిరిగితే నేను దేవునగునట్లు వాళ్ళ హృదయంలో నేను నన్ను వారికి ఇచ్చేదాను. అట్లాంటి హృదయాన్ని నేను ఐ కెన్ చేంజ్ దేర్ హార్ట్స్. దేవుడు ఇంకొక సందర్భంలో అంటాడు, రాతి హృదయమును తీసివేసి మాంసపు హృదయాన్ని నేను ఇస్తాను, ఒక మెత్తని హృదయాన్ని నేను మీకు ఇస్తాను. బట్ వెన్ యూ టర్న్ టు గాడ్, I tell you this, if you don't make this choice, దేవుడు అంటాడు, మీ ఎదుట జీవమును మరణమున్నది. Choose life. There is death and life before you. Bible says, choose life. We have to choose. Whereas God will not, we are not robots. దేవుడు ఆయన మనల్ని తిప్పుతాడు కాదు. We have to turn. మనం ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు. ఇట్ సేస్ ఇన్ జెకరియా 1st chapter 3rd verse లో, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. జెకరియా 1st chapter 3rd verse చదవకండి. ఓకే, లెట్స్ రీడ్ జెఫన్యా 1st chapter. This is what God is expecting from us. Zephaniah 1st chapter 17th and 18th verse. All these prophets prophesied before exile. ఆ బబులోనికి వెళ్ళక ముందు ప్రాఫెసీ చేశారు. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనాలు. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి కనుక నేను వారి మీదకి ఉపద్రవం రప్పింపబోతున్నాను. నేను ఉపద్రవం రప్పిస్తున్నాడు. వారి త్రుటి వారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడు. ఉగ్రత దినమున, దేవుడి ఉగ్రత కుమ్మరించే దినమున
తమ వెండి బంగారములు వారిని, తప్పింపలేకపో that is when God chastises, our money cannot help us. Please understand this. వెండి బంగారములు వారికి సహాయం చేయలేవు. There's so many verses it talks about that. Okay. రోషాగ్ని చేత భూమంతటి నాశనం చేయబోతున్నాను. సెకండ్ చాప్టర్, let's read first verse. సిగ్గుమాలిన జనులారా. I don't know why God is using this kind of language. ఎందుకో తెలుసా? ఈ పాటికి మనకు అర్థమై ఉండాలా, దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు, ఎన్నిసార్లు అవకాశం ఇచ్చాడు. ద్రోహిణి వగు ఇశ్రాయేలు, భ్రష్టులారా, చెరుపు చేయు పిల్లలారా, దుష్ట సంతానమా. యునో హౌ గాడ్ ఇస్ కాలింగ్ దెమ్. ఇక్కడ అంటున్నాడు సిగ్గుమాలిన జనులారా, షేమ్ఫుల్ పీపుల్. He says, కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు సమయం గతిస్తా ఉన్నది. The time is swiftly moving away. పొట్టు గాల్లో పెడితే ఎట్లా ఎగిరిపోద్దో టైం ఎగిరిపోతా ఉన్నది. ఏం చెప్తున్నాడు? విధి నిర్ణయము రాకముందే, బిఫోర్ గాడ్ షోస్ హిస్ wrath upon us, బైబిల్ సేస్, ఆయన ఏమంటాడంటే ఆయన ఉగ్రత దినమందు దాచబడడానికి మీరు ఏం చేయాలో తెలుసా? థర్డ్ వర్స్ సేస్, దేశములో సాత్వికులైన ఆయన న్యాయ విధులు అనుసరించు సమస్త దీనులారా దేవుణ్ణి వెతకండి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడతారేమో. ప్లీజ్, దెర్ ఇస్ నో షార్ట్ కట్. ఇఫ్ యూ వాంట్ గాడ్స్ విజిటేషన్, దేవుడు నన్ను దర్శించాలి అని ఒకవేళ భారము మీకుంటే, దెర్ ఇస్ ఓన్లీ వన్ మెథడ్. వి షుడ్ టర్న్ బ్యాక్ టు గాడ్. దేవుని వైపు తిరగాల. He says, ఆ ఉగ్రత పడక మునిపే ఆయన అంటాడు, దేశములు సాత్వికులై మీరు దేవుని తట్టు తిరగండి. లెట్స్ లుక్ ఎట్ హోషియా గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుదాం. హోషియా 5వ అధ్యాయం 12వ వచనం. ఈ ప్రవక్తలందరూ ఏమని చెప్పారు? బబులోనికి వెళ్ళక ముందు ప్రవచించిన వీళ్ళంతా. లెట్స్ రీడ్ 5th చాప్టర్ 12th వర్స్ చదువుదాం. ఎఫ్రాయిమీయులకు చిమ్మట పురుగు వలెను, యూదా వారికి వచ్చ పురుగు వలెను నేనుందును. తాను రోగి అవుట, ఎఫ్రాయిము రోగి అవ్వడము ఎఫ్రాయిము చూచెను, తనకు పొండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అషీరీయుల వద్దకు పోయెను, రాజైన ఎరీపును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచ జాలడు, నీ పుండు బాగు చేయ. జాగ్రత్తగినండి. ఎఫ్రాయిం కి పుండు ఎవరు కలిగజేశారు? Who brought the disease to Ephraim? It is God. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన అశ్షూరీయుల దగ్గరికి యోరేబును పిలుచుకున్నాడు. వాళ్ళు నీ పుండును స్వస్థపరచలేరు. ఇజ్రాయెల్, ఇఫ్ యూ వాంట్ టు టర్న్ బ్యాక్ టు మీ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ వైద్యుని సంప్రదించినా, దేవుడు ఒకవేళ ఆ రోగం పెడితే, COVID-19 దేవుడు పెట్టింది అయితే, లోకంలో సైంటిస్టులు ఎవరు కూడా దాన్ని ఏం బాగు చేయలేరు. నో సైంటిస్ట్ కెన్ డు ఎనీథింగ్. ప్లీజ్ అండర్స్టాండ్. దేవుడు పెట్టాడంటే వాళ్ళు బాగు చేయలేరు. దేవుడు అంటాడు, నేను వాళ్ళ కొదమ సింహం లాగా ఇంటిని, నేనే వారిని పట్టుకొని చీల్చేదను, నేనే వారిని కొనిపోదును, విడిపించువాడు ఒక్కడు కూడా ఉండడు. వాళ్ళు మనసు తిప్పుకొని నన్ను వెతికి వరకు నా స్థలంలోకి వెళ్ళి నేను పోయి ఉంటాను. వాళ్ళకు దురవస్థ వచ్చినప్పుడు శీఘ్రముగా నన్ను వెతుకుతారు. సమ్ టైమ్స్ దేవుడు మనల్ని మొత్తే వరకు వి డోంట్ బికమ్ అలర్ట్. అరే ఎందుకు నా స్థితి ఇట్లా వచ్చింది? ఎవరో మన పిల్లలు ఐసీయూలో పడిపోయి మరణ పడకలో అప్పుడు మేలుకుంటాము. అన్ని బాగున్నప్పుడు రియల్లీ వి డోంట్ సీ గాడ్. కొన్నిసార్లు దేవుడు మనల్ని మేల్కొల్పడానికి రోగమో, కష్టమో, శ్రమను మనల్ని తట్టి లేపాల్సి వస్తుంది. అప్పుడు మేలుకుంటాము. దేవుడు చెప్తున్నాడు, ఎఫ్రాయింకి పుండు నేను కలగజేసిన. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు బాగుపడరు. వాళ్ళకి దురవస్థ సంభవించినప్పుడు దే విల్ టర్న్ బ్యాక్ టు మీ అండ్ దే విల్ స్టార్ట్ సీకింగ్ మీ. అందుకే 6th చాప్టర్ 1st వర్స్ అంటాడు, యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయాలా. 2 దినములైన తర్వాత నిశ్చయముగా మనం బ్రతుకుతాము. పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానము సంపాదించుకోవడానికి రండి, ఉదయము తప్పక
తప్పక వచ్చినట్లు వర్షము వలె ఆయన మన యుద్ధకు వస్తాడు. భూమిని తడిపే తొలకరి వర్షం గాడ్ ఈస్ గోయింగ్ టు విజిట్ us. ద మీనింగ్ ఈస్ గాడ్ ఈస్ గోయింగ్ టు విజిట్ us. ఎప్పుడు? వెన్ విల్ గాడ్ విజిట్ us? వెన్ యు సీ గాడ్ విత్ హోల్ హార్ట్. పూర్ణ హృదయముతో దేవుని తట్టు తిరిగినట్టు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై వీఆర్ సో స్టిఫ్ నెక్డ్. ఎందుకు మనం ఇంత కఠినంగా అయిపోతా ఉన్నాము? Why are you so adapting the worldly things into the church? Let us come out of that lethargy. మనం ఆ బయటికి వచ్చి దేవుడు అసలు ఏం కోరుతున్నాడు? Why am I like this? నేను ఎందుకు ఎండిపోతున్నాను? Why don't I have that zeal for God? Why don't I have the burden for the lost souls? Why don't I see the revival in the church? Why my families are getting destroyed? Why there is so much of lukewarmness in the church? Why there is so much of deadness in the church? Why the worldliness have crept into the church? Why don't I feel the burden? Why don't I feel the pain of God? Why did I lose the fire? If it is the case, Bible says, turn to me. నేనే కొట్టినా, నేనే చీల్చినా, నేనే బాగు చేయాలా? దేవుడు బాగు చేయాలంటే, దేవుడు మనల్ని బ్రతికించాలంటే ఆయన తట్టు తిరగాల. యెషయా ప్రవచించాడు చూడండి, 55, ఐజయా 55, 6 and 7 verses. యెహోవా మీకు దొరుకు కాలమందు, యెహోవా దొరుకు కాలమందు మీరు ఆయనను వెతుకుడి. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు దొరకని కాలం ఒకటి వస్తుంది. మీరు శీఘ్రముగా వెతికినను నేను మీకు దొరకను. ఫస్ట్ చాప్టర్లో అన్నాడు కదా, డూ యు రిమెంబర్? ఫస్ట్ చాప్టర్లో ఏమన్నాడు? వారు మొరపెట్టినను నా చెవులు మూసుకుంటాను. బ్రదర్ సిస్టర్స్, టైం అయిపోయినాక, సమయం అయిపోయినాక నువ్వు అప్పుడు దేవుని వెతుకుతాడు. కొన్నిసార్లు అవకాశం పోతుంది. దేవుడు దొరికే కాలంలో ఆయన్ని వెతకండి. చదవండి. ఆయన సమీపముగా ఉండగానే వేడుకొనండి. భక్తిహీనులు విడిచిపెట్టేయాలా? మానేసేయాలా? యెహోవా వైపు తిరిగిన ఎడల జాలి చేసుకుంటాడు. బహుగా క్షమించేస్తాడు. సో వాట్ ఎ లవింగ్ గాడ్ వి హ్యావ్. గాడ్ ఈస్ గోయింగ్ టు ఫర్గివ్ us. జాలి చేసుకుంటాడంట, కృప చూపిస్తాడంట, నూతన హృదయం ఇస్తాడంట. కెన్ యు అండర్స్టాండ్? ఎప్పుడు ఇదంతా? ఆయన తట్టు తిరిగినప్పుడే. వితౌట్ టర్నింగ్ టువర్డ్స్ గాడ్, డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్ ఇస్ గోయింగ్ టు రివైవ్ మీ. వీ హ్యావ్ టు టర్న్ బ్యాక్ టు గాడ్. యాకోబులో అంటాడు, పాపులారా, ద్విమనస్కులారా, దేవుని తట్టు తిరగండి. మీ చేతులు కాదు, మీ హృదయాలను శుద్ధి చేసుకోండి. దేవుని తట్టు తిరుగుడి, ఆయన మీ తట్టు తిరుగును. ఆయన గర్విష్ఠులను అహంకారులను ఎదురిస్తాడు, దీనులకు కృపనిస్తాడు. సో హౌ షుడ్ వి టర్న్ టు గాడ్? దేవుని వైపు తిరగాలంటే లక్షణం ఏంటో తెలుసా? 2 Chronicles 7 chapter 14th verse. హౌ షుడ్ వి టర్న్ టు గాడ్? దేవుడు తిరగమంటున్నాడు, బట్ హౌ షుడ్ వి టర్న్ టు గాడ్? 2 Chronicles మనకు తెలిసిన వచనం ఇది. 7:14 2 Chronicles, దినవృత్తాంతములు 7:14. నా పేరు పెట్టబడిన జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని. ఒక్క నిమిషం అండి. there is one condition in the Bible that if you want God's grace, now what is the condition? Become humble. దేవుడు దీనులకు కృపనిస్తాడు. as long as you are living in pride. నేను బాగానే ఉన్నా, లౌదికేలాగా ధనం ఉన్నది, ధనాభివృద్ధి చేసుకున్నా, నాకేం అక్కర్లేదని ఎంత కాలం అయితే మనిషి గర్వంలో బ్రతుకుతాడో, you will not have the grace of God in your life. నాకు నిజంగా దేవుని కృప కావాలనంటే నన్ను నేను తగ్గించుకోవాలా. I should become humble. We will see those prayers, God willing, in the next session, how Daniel humbled himself, how Nehemiah humbled himself, how people of God humbled himself. ఎట్లా తమను తాము తగ్గించుకొని they sought God's face. దేవుని ముఖాన్ని ఎట్లయితే వెతికారో they received the grace of God. Brothers, sisters, మనల్ని మనం తగ్గించుకోవాలా. తగ్గించుకొని దేవుని ముఖాన్ని. ప్రైడ్ ఎప్పుడు కూడా, గర్వము నాశనానికి తీసుకెళ్తుంది.
బిఫోర్ ప్రైడ్ డిస్ట్రక్షన్ ఈజ్ వాకింగ్. నాశనానికి ముందు ఏమున్నదంటే గర్వం ఉన్నది. నువ్వు గర్వంగా నడుస్తున్నామంటే నిన్ను ఎవరు వెంబడిస్తున్నారో తెలుసా? నాశనం వెంబడిస్తా ఉన్నది. లీవ్ ద ప్రైడ్. No, this is very, very sad in the church. People cannot leave their egos. Jesus Christ has left his throne from heaven. He came to this earth. మన పాపముల కొరకు వచ్చాడు. We are not able to leave the ego and the pride that is in our heart. పరలోకంలోకి ప్రవేశించింది ఏంటో తెలుసా? వ్యభిచారం కాదు, గర్వము. గర్వము is such a serious sin. Pride is such a serious sin. Even the spiritual pride. నేనే భక్తుని. God hates that spiritual pride also. Brothers, sisters, please understand. We have to humble ourselves. You know what context Solomon wrote this prayer? ఈ ప్రార్థన ఎందుకు చేశాడో తెలుసా? ఆశ్చర్యం అవుతుంది. చూడండి, సిక్స్త్ చాప్టర్ అంతా కూడా దేవా సోలమన్ యాక్చువల్లీ బిల్ట్ టెంపుల్ కట్టాడు కదా. ఈ బిల్ట్ టెంపుల్ అండ్ కట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ప్రతిష్ఠించకుండా. దేవా, నేను ఎప్పుడైనా పాపం చేస్తే, ఎప్పుడైనా నీకు తిరుగుబాటు చేస్తే, ఎప్పుడైనా నువ్వు మమ్మల్ని శ్రమ పెడితే, మేము ఈ మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు వింటావా? దట్ వాజ్ హిస్ ప్రేయర్. ఆ ప్రేయర్ లో ఒక మాట ఉన్నది చూడండి, 6:36 చూడండి, 6:36. పాపము చేయని వాడెవడును లేడు కనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి నేను పాపం చేసినప్పుడు శత్రువుల చేతికి నువ్వు అప్పగించినప్పుడు, ఇది ఇంకా బబులోనికి అప్పగించబడలేదు. ఎప్పుడో సొలొమోను రాస్తున్నాడు, ఒకవేళ మేము పాపం చేస్తే, శత్రువుకి ఒకవేళ మీరు మమ్మల్ని అప్పగించేస్తే, శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టు వారు వారిని దూరమైనట్టు గాని సమీపమైనట్టు గాని తమ దేశములకు పట్టుకుని మమ్మల్ని వాళ్ళ దేశానికి పట్టుకొని వెళ్ళిపోతే. ఎప్పుడు రాశాడు ఇది? లాంగ్ బ్యాక్ ఈ రోడ్ సోలొమన్ ఆ టెంపుల్ కట్టినప్పుడు, ఒకవేళ భవిష్యత్తులో శత్రువులు వచ్చి మమ్మల్ని వాళ్ళ దేశానికి క్యాప్టివ్స్ గా తీసుకెళ్లిపోతే ఆయన అడుగుతున్నాడు, ప్రభువా 37వ వచనం, చెరకుపోయి దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు తిప్పుకొని అని ఒప్పుకొని ప్రార్థన చేస్తే నువ్వు వింటావా? అండ్ గాడ్స్ ఆన్సర్ ఏంటో తెలుసా? మేము బుద్ధి తెచ్చుకొని నీ వైపు తిరిగితే మా ప్రార్థన వింటావా? దేవుడు చెప్తున్నాడు, వాన కురియకుండా నేను ఆకాశాన్ని మూసినప్పుడు, దేశము నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదకి తెగులు రప్పించబడినప్పుడు, నా జనులు ఏం చేయాలో తెలుసా? తెగులు వచ్చినప్పుడు, క్షామం వచ్చినప్పుడు, వర్షాలు లేకుండా ఉన్నప్పుడు నా ప్రజలు ఏం చేయాలంటే, ఇఫ్ మై పీపుల్, దట్ వర్డ్ గివ్ సచ్ ఎ గ్రేట్ కరేజ్. ఏంటో తెలుసా? ప్రేయర్ ఈజ్ ఎ ప్రివిలేజ్. ఓన్లీ గాడ్స్ పీపుల్ కెన్ కమ్ టు గాడ్ బోల్డ్లీ టు ప్రే. నా పేరు అన్యులు ఎవరు కాదు. వర్షాలు పడట్లేదని కప్పలకి పెళ్లిళ్ళు చేయొచ్చు, గార్డెన్కి పెళ్లిళ్ళు చేయొచ్చు, రకరకాల పనులు చేస్తారు. దట్ డజంట్ బ్రింగ్ రెయిన్. వర్షము దేవుడు కుమరించాలా? గాడ్ సేస్, నా పేరు పెట్టబడిన జనులు తగ్గించుకొని చెడు మార్గములను వదిలిపెట్టి ప్రార్థన చేసిన ముఖమును వెతికిన ఎడల ఐ విల్ డెఫినెట్లీ హియర్ దేర్ ప్రేయర్. పాపాలను క్షమిస్తాను, దేశమును నేను స్వస్థపరుస్తాను. God can heal the land. God can heal us. God can give us new heart. God can set right our faith. God can forgive us. God can show kindness and mercy towards us, provided when we humble ourselves and turn to God. మన వికెట్ వేసిన వదిలిపెట్టి దేవుడి దగ్గర తిరిగి క్షమాపణ అడిగితే God will heal us. దేవుడు తప్పకుండా మనల్ని రివైవ్ చేస్తాడు. లెట్స్ లుక్ ఎట్ జోయల్. యోవేల్ గ్రంథం వైపు మనం తిప్పుదాం బైబిల్స్ ని. యోవేల్ గ్రంథము 1వ అధ్యాయం. యోవేల్ గ్రంథం 1వ అధ్యాయం. ఇట్స్ వెరీ క్లాసిక్ ఎగ్జాంపుల్ హౌ పీపుల్ టర్న్ టు గాడ్. వెరీ క్లాసిక్ బుక్. చూడండి, యోవేల్ గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు మొదట చదువుదాం. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి, వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయరు. దొంగల పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసింది. ప్లీజ్ అండర్స్టాండ్. గొంగలి పురుగు, జోయల్ 1st chapter 4th verse. గొంగలి పురుగు ఇడిచిపెట్టింది, మిడతలు తిన్నాయి. మిడతలు వదిలేసింది, పసర పురుగులు తిన్నాయి. పసర పురుగులు వదిలేసినాయి. చీడ పురుగులు తినివేసి. అంటే ఏమున్నది ఇంకా పంటలో? ఇస్ దర్ ఎనీథింగ్ ఇన్ ద క్రాప్స్? బహుశా ఇక్కడ మనం ఎవరు వ్యవసాయం చేయం కాబట్టి దాని సీరియస్నెస్ మనకు తెలియదు.
అనుకోండి, అసలు ఆ వ్యవసాయమే లేకపోతే ఈవెన్ ద బర్గర్స్, పిజ్జాస్ వాట్ యు ఆర్ ఈటింగ్, యూ విల్ నాట్ గెట్ దట్. ఎస్, యుక్రెయిన్ లో వార్ అవుతుంటే మనకెందుకు ధరలు పెరగాలి ఇక్కడ? ఎందుకు? వి గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దెమ్ అంటారు. ఐ డోంట్ నో. మరి ఇవన్నీ మనకి అక్కడ ఎఫెక్ట్ అవుతున్నాయి, ఇక్కడ ఏమి లేదు. ఇది చూస్తుంటే 5th verse లో అంటాడు, మత్తులారా మేలుకొని కన్నీరు విడవండి. ద్రాక్షారసం 5th verse I'm reading. ద్రాక్షారసము పానము చేయి వాళ్ళారా రోదన చెయ్యండి. ఎట్లా ఏడవాలో తెలుసా? I don't know. When was the last time? I always ask this question. When was the last time that we knelt before God and wept? And wept. And wept. And wept. ఎట్లా ఏడవాలో తెలుసా? 8th verse. పెనిమిట్టిపోయిన గోనెపట్ట కట్టుకొని ఒక యవనస్తురాలు, అప్పుడే పెళ్ళయింది, భర్త చచ్చిపోయాడు, ఎట్లా ఉంటది? కెన్ యూ ఇమాజిన్? ఎట్లా ఉంటది? బహుశా చాలా కలలుగానే ఉంటది. ఆమె పెళ్ళయింది, లెట్స్ సే విత్ ఇన్ ఫ్యూ డేస్ భర్త చచ్చిపోయాడు. బైబిల్ సేస్ మీరు ఎట్లా అంగలార్చాలో తెలుసా? జకర్యాతో చెప్తాడు, ఒకడు తన జ్యేష్ఠ పుత్రుడు, తన ఏకైక పుత్రుడు, ఒకరే కొడుకు చచ్చిపోతే ఎట్లా అంగలారుస్తారో అట్లా అంగలార్చండి. ఓ, వాట్ ఎ బ్యూటిఫుల్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ టు అండర్స్టాండ్ అస్. అరే, నా ఇంట్లో ఒకడే కొడుకు చచ్చిపోతే నాకు ఎట్లా ఉంటది? బైబిల్ సేస్ అట్లా అంగలార్చండి. హ్యావ్ యు రియల్లీ ఎప్పుడైనా అంగలార్చామా? యోవేల్లో దేవుడు చెప్తున్నాడు, మీరు అట్లా అంగలార్చండి. ఎందుకు అంగలార్చాలంటే చూడండి, దేవుని మందిరంలోకి 9th verse says, the grain and drink offerings that are supposed to be brought into the temple, they are cut off. మందిరానికి రావాల్సిన ఇది రావట్లేదు. అండ్ 10th verse లో పొలము పాడైపోయింది, భూమి అంగలార్చుచున్నది, ధాన్యం లేదు, ద్రాక్షరసం లేదు, తైలం లేదు, పంటలంతా ఎండిపోయి ఒక ఎడారిలాగా అయిపోయింది. 11th verse, భూమి పైన పైరు చెడిపోయింది. 13th verse ఆయన ఏమంటాడు తెలుసా? అగైన్ హి సేస్, యాజకులు దేవుని మందిరంలో సేవ చేసే యాజకులు గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠం వద్ద పరిచర్య చేసే వాళ్ళులారా రోదన చేయండి. నా దేవుని పరిచారకులారా గోనె పట్ట కట్టుకొని రాత్రి అంతయు గడపండి. When was the men of God really wept before God for their churches, for their nations overnight? Have you ever heard such thing? Have you ever heard people weeping for their nations? నిజంగా మనుషులు, ప్రభువా ఏంటి ఇన్ని ఆత్మలు నరకానికి పోతున్నారు, మా దేశంలో ఇంత డ్రగ్స్ ఉన్నాయి, సంఘం ఎందుకు ఇంత లూక్వామ్ అయిపోతా ఉన్నది, ఎందుకు సేవకులు ఇట్లా పట్టబడ్డారు? హ్యావ్ వి రియల్లీ వెప్ట్ బిఫోర్ గాడ్ ఎనీ టైమ్? దేవుడు అంటున్నాడు, యోవేల్లో దేవుడు చెప్తున్నాడు, ఏడవండి, రోధించండి. when we see these things happening around us, when we really see this, our heart should burn. మన హృదయములు మండాలి, మన హృదయాలు మండాలి. He says 14th verse, ఎట్లా ఏడవాలా? డిక్లేర్ ఎ హోలీ ఫాస్ట్. ఉపవాసమును ప్రతిష్ఠించండి, వ్రత దినమును ఏర్పరచండి. దేవుణ్ణి బతిమాలుకోవడానికి దేనికోసం ఉపవాసం ఉండాలా? Why should we weep for the nation? Why should we weep for our families and the church, our young people and the servants of God? ఎందుకు మనం వీప్ చేయాలా? ఎందుకంటే ఎండిపోయి ఉన్నాము. There is a drought everywhere. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులలో ఆయన అంటున్నాడు, దేవుణ్ణి బతిమాలుకొనుటకై పెద్దల్ని పిలపండి, దేవుని యొక్క మందిరంలో సమకూర్చండి. దేవుని దినం వస్తున్నది, అది బహుభయంకరమైనది.
ఇంకొంచెం కిందకెళ్తే 17th నుంచి మీరు కిందకెళ్ళి చూస్తే భూమి కింద విత్తనం కుళ్ళిపోయిందంట. పశువులకి కూడా తినడానికి తిండి లేదు. ఈవెన్ ద యానిమల్స్ కెనాట్ ఈట్ ఎనీథింగ్. ఏం లేదు అక్కడ. అండ్ యానిమల్స్ పశువులు కూడా దేవుని వైపు చూస్తున్నాయంట తిండి కొరకు. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ దట్ ల్యాండ్. సో పౌలు ఏమంటాడంటే క్షమించండి, యోవేలు ఏమంటాడంటే బాకా ఊదండి, బాకా ఊదండి, దేవుని దినం వస్తా ఉన్నది, మీరు బాకా ఊదండి. అండ్ ఈ టెల్ సో మెనీ థింగ్స్. నౌ వీ డోంట్ హ్యావ్ టైమ్ టు సీ ఆల్ దోస్ థింగ్స్. 12th verse కోసం, 2nd chapter, Joel 2nd chapter verse 12. ఇప్పుడైనను, అట్లీస్ట్ నౌ, ఐ డోంట్ నో, ఇంకా దేవుడు మనల్ని ఎట్లా మేల్కొల్పాలా? హౌ షుడ్ గాడ్ విప్ us? COVID is such a strong thing that should awaken us. కానీ we have forgotten that. ఇప్పుడైనను సరే మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖపడుతూ హృదయపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. దిస్ ఈస్ ద గాడ్స్ కాల్. Brother, sister, if we want revival, if you want revival, Bible says, weep, mourn, with all your heart, turn back to God. ఇదే దేవుని యొక్క వాక్కు. And he says, 13th verse లో, దేవుడు కరుణ వాత్సల్యత గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడు, ఆయన చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గానుక వస్త్రాలు గాక హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. కెన్ యు మార్క్ దోస్ వర్డ్స్? ఉపవాసముతో ఆయన యొద్దకు రండి, కన్నీటితో ఆయన యొద్దకు రండి, విజ్ఞాపన చేయడానికి ఆయన యొద్దకు రండి. మీ వస్త్రాలు కాదు, హృదయాలు చింపుకొని ఆయన యొద్దకు రండి. కమ్ బ్యాక్ టు హిమ్. ఆయన యొద్దకు రండి. ఎందుకో తెలుసా? ఆయన అత్యంత వాత్సల్యత కలిగి, He is such a merciful God, such a gracious God. God wanted to show his wrath. ఆయన కీడు చేయాలనుకుంటున్నాడు. కీడు బదులు జాలి చేసుకుంటాడేమో. చేసుకోనని ఎవడు చెప్పగలడు? Who can say he cannot show mercy? But you come to him, start weeping before God. దేవుడు చేస్తాడు. Then he says, 15th verse లో, ఎవరిని పిలవాలో తెలుసా? ఉపవాసం ఉండి ఎవరిని పిలవాలో తెలుసా? జనులందరినీ కూడా, పెద్దల్ని, చిన్నోళ్ళని, చిన్న బిడ్డల్ని కూడా, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె, పాలిచితాలు అందరూ కూడుకొని రండి. There comes a day, even the bridegroom, ఆ బ్రైడ్ వాళ్ళ గదులు వదిలేసి, it's such a serious disaster. I always tell this, if my own son is in ICU, think he is on a deathbed, will I sit talking with people? Will I sit, plan what should I cook, what should I eat? Chestana? Will I call my friends, ఏం ప్లాన్ is the next week అని మాట్లాడతానా? My whole life is revolving in that ICU. అండ్ నాకు ఫుడ్ తిన్నానా లేదా పట్టించుకోను, నేను స్నానం చేసినా లేదా పట్టించుకోను, నిజంగా నేను ఎట్లాంటి బట్టలు వేసుకున్నా నేనేం పట్టించుకోను. ఐ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఈస్ బర్నింగ్ ఇన్ మై మైండ్, మై సన్ షుడ్ బికమ్ ఎ లైవ్. ఐ విల్ వీప్, ఐ విల్ క్రై, ఐ విల్ ఫాస్ట్, ఐ విల్ మోర్న్. బ్రదర్, సిస్టర్, there comes a time we have to set aside everything, our pleasures in this life, అన్ని పక్కన పెట్టి దేవుని ముఖమును మనం వెతకగలిగితే దేవుని కార్యాలు మనం చూస్తాం. 18th verse says, అప్పుడు, ఎప్పుడు, అప్పుడు అంటే ఎప్పుడు, ఎప్పుడు దేవుడు చేస్తాడు? బ్రదర్స్, గాడ్ వాంట్స్ టు రివైవ్ హిస్ చర్చ్. గాడ్ విల్ డెఫినెట్లీ విజిట్ హిస్ చర్చ్. బట్ వెన్ యూ టర్న్ టు గాడ్, ఎట్లా? తగ్గించుకొని, కన్నీటితో, పశ్చాత్తాపముతో, ఉపవాసముతో, and you weep and see God. I don't know how we cannot manipulate this kind of things. మనం manipulate చేయలేం. We cannot bring tears. మనం తగ్గించుకో. This is not something unnatural. Natural గా మనలో రావాలా. And God is going to do that.
అండ్ అప్పుడు దేశమును బట్టి రోషము భూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. అండ్ గాడ్ సేస్ 21వ వచనం, దేశమా భయపడకు, సంతోషించు, ఎండిపోయిన చెట్లను మళ్ళా నేను సమృద్ధిగా చేస్తాను. వన్ ఇంపార్టెంట్ థింగ్, కొంచెం కిందకెళ్ళి చూడండి. మీరు కడుపు నిండా తిని తృప్తి పొందుతారని చెప్తున్నాడు. అండ్ 25th verse లో మధ్యలో ఒక మాట ఉంటుంది, చదువుతారా? నేను పంపిన మిడతలను, అక్కడ నుండి చదువుతారా? నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులను తీసివేసి తినివేసిన సంవత్సరంలో పంటను ఈ పసర పురుగులు, ఈ చీడ పురుగులు, గొంగళి పురుగులు ఎవరు పంపించారు? గాడ్ క్లియర్లీ టెల్స్, నేను పంపించానది. టు అవేకెన్ us, I have sent this. దేవుడు చెప్తున్నాడు, వాటిని ఆ పంటను తినేసిన సంవత్సరాలు తీసేసి నేను పంపిస్తాను. గాడ్ విల్ డూ దట్. బట్ when will God do that? When we really turn to God. మనం దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు ఇట్లాంటి కార్యాలు ఆయన నిశ్చయముగా ఆయన చేయబోతా ఉన్నాడు. బ్రదర్స్ సిస్టర్స్, ప్లీజ్ అండర్స్టాండ్, నిజంగా మనం దేవుని తట్టు ఈ రకంగా తిరగగలిగితే దేవుని కార్యాలను మనం చూస్తాం. వన్ లాస్ట్ చాప్టర్ ఐ విల్ షో అండ్ దెన్ వి విల్ క్లోజ్. జకరియా గ్రంథం 12వ అధ్యాయం, క్షమించండి, జకరియా గ్రంథం 1వ అధ్యాయం 3rd verse ఒకసారి చదివి మనం ముందుకెళ్దాం. కాబట్టి నీవు వారితో ఇట్లను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతా. ఇఫ్ యూ టర్న్ టు మీ, దెన్ ఐ విల్ టర్న్ టు యూ. సో దర్ ఇస్ ఎ కండిషన్, రైట్? ఇఫ్ యూ డోంట్ టర్న్ టు గాడ్, గాడ్ విల్ నాట్ టర్న్ టు యూ. మనం దేవుని తట్టు తిరగాల. 16th verse మళ్ళీ ఏమంటాడు చూడండి. జకరియా 1st chapter 16th verse. యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును. సో when you turn to me, I will turn to you. నేను వాత్సల్యత చూపిస్తాను. అక్కడ యెరూషలేమును తట్టు, నేను యెరూషలేము తట్టు నేను తిరుగుతాను. మందిరము మరలా కట్టబడుతుంది. మందిరం మరలా కట్టబడుతుంది. ఇదంతా జరగాలంటే ఎప్పుడు? వెన్ యూ టర్న్ టు మీ. మీరు నా తట్టు తిరిగినప్పుడు ఈ కార్యము దేవుడు చేస్తానంటున్నాడు. అందుకే నౌ కమ్ టు 4th chapter 7th verse. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగుతుంది. శక్తితో బలంతో కాదు. జెరుబ్బాబెలుతో చెప్తున్నాడు. యాక్చువల్లీ జకరియా ఇస్ రిటన్ ఆఫ్టర్ ఎక్సైల్. తిరిగి వచ్చిన తర్వాత చెప్తున్న మాట ఇది. ఆయన అంటున్నాడు, జెరుబ్బాబెలు తిరిగి కడతాడు కదా, టెంపుల్ తిరిగి కడతాడు. చెప్తాడు, శక్తి చేత బలంతో కాదు, ఇది నా ఆత్మ ద్వారా ఈ కార్యం జరుగుతుంది. అండ్ దెన్ 10th verse says, కార్యము అల్పముగా ఉన్నప్పుడు దాన్ని తృణీకరించద్దు. డోంట్ డిస్పైజ్ స్మాల్ బిగినింగ్స్. దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. యూ స్టార్ట్ వర్కింగ్. మీరు నా తట్టు తిరగండి అని చెప్తున్నాడు. ఓకే, జస్ట్ వి విల్ స్కిప్ సమ్ చాప్టర్స్ అండ్ దెన్ విల్ గో. 10th chapter 1st verse వద్దాం. కడవరి వాన కాలమున వర్షము పంపునట్లు మీరు దేవుణ్ణి అడగండి. ఎందుకంటే దేశం ఎండిపోయింది కాబట్టి అడగండి. నౌ కమ్ టు 12th chapter verse 9 and 10. యెరూషలేము మీదికి ఎవరెవరైతే అన్యజనులు వచ్చారో వాళ్ళందరినీ నశింపజేయడానికి పూనుకుంటాను. బట్ మీరు ఒక పని చేయాలి. Now read the 10th verse. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము కొలిచి. Brothers, please understand. Sometimes God inspires people. ఇక్కడ ఏమంటాడంటే కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన ఆత్మను నేను కుమ్మరిస్తా. God is going to pour the spirit of supplications. కొన్నిసార్లు God will stir up hearts to cry and weep and mourn and fast. దేవుడు మనిషిని పురికొల్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయం ఒకడు ప్రలాపించినట్లు
అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించడం మొదలు పెడతారు. అండ్ ద 12-13-14 వర్స్ లో వాళ్ళు ఎట్లా ప్రలాపించారో తెలుసా? ఇట్స్ ఎ ఫ్యామిలీ ప్రేయర్. ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ అన్ ఆల్టర్. మీరు అక్కడ చదివితే ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు రీడ్ 12th వర్స్ ఒకసారి చదువుతారా? దేశ నివాసులందరూ ఏ కుటుంబములకు ఆ కుటుంబముగా ప్రలాపిస్తారు. దావీదు కుటుంబము వారి భార్యలు ప్రత్యేకంగా, లేవి కుటుంబములు వారి భార్యలు ఎవ్రీ ఫ్యామిలీ దే బిల్ట్ అన్ ఆల్టర్ అండ్ దే స్టార్టెడ్ క్రైయింగ్ టు గాడ్. హో, సంగీత సునాదములు వినిపించాల్సిన కుటుంబాల్లో ఏమి వినబడుతున్నాయి? పొద్దున్న లేస్తే అరుపులు, కొట్లాటలు, చిరాకులు, భయంకరంగా నిజంగా దేవుని యొక్క సన్నిధి ఉండాల్సిన కుటుంబాలు. గాడ్ ఈస్ గోయింగ్ టు పోర్ అవుట్ హిస్ స్పిరిట్ ఆఫ్ సప్లికేషన్. అప్పుడు మనుషులు ఒక కొడుకు చచ్చిపోతే ఎట్లా ఏడుస్తారు? దే బిగిన్ టు క్రై, వీప్ బిఫోర్ గాడ్. దేవుని దగ్గర బ్రతిమాలుతా ఉంటారంట, కన్నీళ్లు కార్చి రోధిస్తా ఉంటారంట. అప్పుడు ఏమైందో తెలుసా? యూనో వాట్ హ్యాపెన్స్? 13th చాప్టర్లోకి వద్దాం. దేవుడు అంటాడు, ఆ దినమున పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును నేను ఒక ఊటను ఎత్తుతా. మేబీ ఇట్ ఈస్ ఎ ప్రాఫెసీ అబౌట్ జీసస్ క్రైస్ట్, ఐ డోంట్ నో. ఒక ఊటను ఎత్తా, పాపమును అపవిత్రం, ఏ పాపమైతే అన్యజనులు వచ్చి మిమ్మల్ని బందీలుగా తీసుకెళ్ళిపోవడానికి కారణమైందో ఆ పాపమును పరిహరిస్తా. బట్ వెన్ ద కండిషన్ ఏంటి? వెన్ యూ బిగిన్ టు క్రై యాజ్ ఎ ఫ్యామిలీ, యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ ఎ నేషన్. దేశంలో జనులందరూ, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, యోవేలు చెప్పినట్లు దేశంలో జనులందరూ, యాజకులు, ప్రధానులు, పెళ్లి అయిన కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పాలిచ్చు తల్లులు, పిల్లలు అందరూ కూడి వచ్చి when they begin to pray to God, దేవుని వైపు తిరిగి ఆయన ముఖమును వెతకడం మొదలు పెట్టినప్పుడు God says, పాపమునకు అపవిత్రతకు పరిహారమైన వాడిని దావీదు సంతతిలో నేను ఒక వ్యక్తిని, ఒక ఊటను నేను తీస్తానని చెప్తున్నాడు. అండ్ దెన్ 2nd verse లో అంటాడు, ఆ దినమున విగ్రహముల పేర్లు ఇక జ్ఞాపకం రాకుండా దేశముల నుండి వారిని కొట్టివేస్తా, ప్రవక్తలను అపవిత్రతను దేశములు లేకుండా చేస్తా. లేదా దేశంలో విగ్రహం వచ్చింది, దాన్ని కొట్టివేస్తా. దేశంలో అబద్ధ ప్రవక్తలు వచ్చారు, ఆ తర్వాత వచ్చిన అంటాడు అబద్ధ ప్రవక్తలు సిగ్గుపడతారంట. అయ్యో, మేము ఎందుకు ఇట్లాంటి వ్యర్థమైనటువంటి దర్శనములను చూసాము? చూడండి 4వ వచనము. ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టి తమకు కలిగిన దర్శనములను బట్టి ప్రవక్తలు వాళ్ళు ప్రవచించింది దాన్ని బట్టి సిగ్గుపడతారంట. ఒకసారి ఒక ఆమెకి చెప్తున్నాడు, 100 స్లీపింగ్ పిల్స్ మింగింది ఆమె. 100 స్లీపింగ్ పిల్స్ మింగింది, బతుకుద్దా? ఒక ప్రవక్త వచ్చాడు, దేవుడు నాకు చెప్తున్నాడు నువ్వు బ్రతుకుతావు అని అన్నాడు, చచ్చిపోయింది ఆమె. ఒక పాస్టర్ ఐసీయూలోకి వెళ్ళాడు, ఆమె డాక్టర్ చెప్పాడు హోప్లెస్, చచ్చిపోద్దని చెప్పాడు. నో, ఇఫ్ గాడ్ టెల్స్ డెఫినెట్లీ షీ కెన్ లివ్, దాంట్లో అనుమానం ఏం లేదు, దేవుడు బ్రతికించగలడు. కానీ ఆమెతో చెప్తున్నాడు, దేవుడు నాకు చెప్పాడు నువ్వు రేపు జనరల్ వార్డ్కి షిఫ్ట్ అవుతావు. జనరల్ వార్డ్ షిఫ్ట్ అవ్వాలి, నెక్స్ట్ రోజు కాఫిన్ బాక్స్ కి షిఫ్ట్ అయింది ఆమె. బ్రదర్స్ ప్లీజ్ అండర్స్టాండ్, దొంగ ప్రవక్తలు ఉన్నారు. దేవుడు చెప్తే నిశ్చయంగా జరగాల, అవునా కదా? జనరల్ వార్డ్ జనరల్ వార్డ్, బట్ షీ హాస్ షిఫ్టెడ్ టు కాఫిన్ బాక్స్, దెన్ ఇట్ ఈస్ నాట్ గాడ్. అండ్ ఈస్ such a great prophet in Hyderabad. Thousands of people come to his church and they praise him so much, and people doesn't notice that. ఆయన ఏమంటాడంటే యూ డోంట్ హ్యావ్ ఫెయిత్, సో నీకు ఫెయిత్ లేదు కాబట్టి జరగలేదు, సో వాళ్ళ మీద దోషిస్తాడు, అయిపోయింది, గొడవ వదిలిపోయింది. బట్ ప్లీజ్ అండర్స్టాండ్, యూ కెనాట్ మేక్ గాడ్ ఎ ఫుల్. దేవుణ్ణి పిచ్చోళ్ళని చేయలేము. గాడ్ సేస్ ఒక టైం రాబోతున్నది, వాళ్ళ ప్రవచనాలను బట్టి, వాళ్ళకు కలిగిన దర్శనములను బట్టి సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగలి ధరించుటకు మానివేస్తారు. ఇంకా మోసం చేయలేము, మానేస్తారు. తర్వాత చదువుదామా? వాడు నేను ప్రవక్తను కాను. లెట్స్ స్కిప్ దోస్ వర్సెస్, ఇంకొంచెం ముందుకెళ్ళి 9th verse కి వద్దాము. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధించును. నేను మరలా శోధిస్తాను, వారు నా నామమును బట్టి మొరపెట్టగా వారి మొరకు ఆలకించును.
వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా నా దేవుడని వారు చెప్తారు. మీరు నా జనులని నేను చెప్తాను, వారు నా దేవుడని వాళ్ళు చెప్తారు. బట్ వెన్ విల్ దిస్ హ్యాపెన్? ఇదంతా ఎప్పుడు జరుగుద్ది? వెన్ యూ టర్న్ బ్యాక్ టు గాడ్. రివైవల్ కమ్స్ ఫ్రమ్ గాడ్. We have lost revival because we are rebellious people. If you want revival, you should turn back to God. దేవుని వైపే తిరగాలి, ఇంకెక్కడ కాదు. అష్యూర్కి పోవద్దు, గిల్గాల్కి పోవద్దు, ఆ వైద్యుడి దగ్గరికి పరిగెత్తొద్దు. నా అప్పు ఉన్నది, నీ ఎవరి దగ్గరికి వెళ్తే నా అప్పు తీరుస్తారు. డోంట్ రన్ హియర్ అండ్ దేర్. ఒకవేళ దేవుడు నీ జీవితంలో ఆ సిచ్యువేషన్ పెడితే, ఓన్లీ గాడ్, ఆయనే మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయాలా, ఆయనే మనల్ని చీల్చివేశాడు, ఆయనే మనల్ని స్వస్థపరచాలా. టర్న్ బ్యాక్ టు గాడ్. దేవుని వైపు ఎట్లా తిరగాల? ఉపవాసముతో మనల్ని మనం తగ్గించుకొని కన్నీళ్లు విరుచుచు దేవుని ముఖాన్ని వెతికితే దేవుడు బాగు చేయడు. దిస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. వి హావ్ సీన్ ఆయన అత్యంత కృపగలవాడు, మనలా జాలి చేసుకునే దేవుడు, నూతన హృదయం ఇస్తాడు. ఎర్మియాలో దేవుడు అంటాడు, ఐ విల్ మేక్ ఎ న్యూ కవెనెంట్ విత్ దెమ్. ఒక నూతన నిబంధన నేను వాళ్ళతో మరలా చేస్తాను. ఇఫ్ దే కమ్ బ్యాక్ టు మీ, నా వైపు తిరిగితే నేను వాళ్ళలో కార్యం చేస్తాను. లేదా వారి విశ్వాసమును బాగు చేస్తా. ఎక్కడ వారి నమ్మిక తప్పిపోయిందో నేను ఐ విల్ సెట్ ఇట్ రైట్, ప్రొవైడెడ్ వెన్ యూ కమ్ బ్యాక్ టు గాడ్. బ్రదర్, సిస్టర్, ఇఫ్ వీ వాంట్ రివైవల్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్స్, ఇన్ అవర్ ఫ్యామిలీస్, ఇన్ అవర్ చర్చెస్, ఇన్ అవర్ నేషన్, there is only one thing. The source is God. Let's turn back to God. Let start fasting. Start weeping. We will see in the next session how we can intercede. Maybe the next session I will focus more on how we can intercede, or how people interceded and fasted and prayed to God. We will see those things and let us make a commitment. Make a commitment. Brother, sister, again I'll tell you, దేవుని వాక్యమును వింటే సరిపోదు. అరే మీటింగ్స్ మంచిగా అయినాయి, రిట్రీట్ బాగైంది, వాక్యం బాగుంది, దట్స్ నాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. దెర్ షుడ్ బి సమ్ రెస్పాన్స్. వీ హ్యావ్ టు ఫాస్ట్. స్టార్ట్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఉపవాసముతో. దేవా, మేము ఎండిపోయినాం, నా పర్సనల్ లైఫ్ ఎండిపోయినది, నా ఫ్యామిలీ లైఫ్ ఇట్లా ఉన్నది, నా చర్చ్ లైఫ్ ఇట్లా ఉన్నది, నా దేశం ఇట్లా ఉన్నది, నీ ప్రజలు ఇట్లా ఉన్నారు, రక్షణ లేని ప్రజలు ఇట్లా ఉన్నారు. స్టార్ట్ ఇంటర్సీడింగ్ ఫర్ పీపుల్. వెన్ యూ డూ దట్, గాడ్ విల్ డెఫినెట్లీ ఆనర్ సచ్ ప్రేయర్స్. రండి, లెట్స్ బౌ డౌన్ అవర్ హెడ్స్ అండ్ ప్రే. మనమందరము కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా?